శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, కార్తీక మాసంలో దీపదానానికి చాలా చాలా ప్రాశస్యం ఉంది. అయితే దీపం అనగానే అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేటటువంటి జ్యోతి అని ఒక అర్థాన్ని చెప్పుకుంటాము. అలాగే కాంతి నాలుగు పక్కలా వెదజల్లుతూ ఉంటుంది. గాఢాంధకారాన్ని కూడా అది పోగొట్టేటటువంటి ప్రజ్వలించేటటువంటి కాంతి అని చెప్పి ఒక అర్థం చెప్పుకుంటాము. జ్ఞానానికి చిహ్నంగా దీపాన్ని, దీపజ్వాలని మనం చెప్పుకుంటూ ఉంటాము. అలాగే భగవంతునికి సాక్షాత్తు భగవంతుని స్వరూపంగా చెప్పుకుంటూ ఉంటాము. ఇన్ని రకాలైనటువంటి ప్రాశస్యం కలిగి ఉన్నటువంటి దీపం కార్తీక మాసంలో దానము చేసినందువల్ల చాలా చాలా మంచిది. ఈ దానము ఏ విధంగా చేయాలి అంటే, చక్కగా దీపాన్ని తయారు చేసుకోవాలి. ఆ దీపము ఉసిరికాయతో అవ్వచ్చు, లేదా మట్టి ప్రమిద అవ్వచ్చు, రాగి ప్రమిద అవ్వచ్చు, వెండి ప్రమిద అవ్వచ్చు, ఇత్తడి ప్రమిద అవ్వచ్చు. ఏ రకమైనటువంటి లోహాన్ని వాడి మనము ఆ ప్రమిదని అలంకరించినా, అలాగే దానానికి ఎంతో విశిష్టత, పుణ్యము కూడా ఉన్నాయి. అలాగే ఈ దీపాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలంటే, ఇప్పుడు ప్రమిద తీసుకున్నాం కదా, ప్రమిదని చక్కగా మూడు పక్కలా కూడా కుంకుమతో అలదాలి. అలిది దానిలో నూనె వేసి, వత్తి వేసి, దానిని వెలిగించి, ఆ దీపము ప్రజ్వలిస్తూ ఉండగా దక్షిణ తాంబూలాదులతో చక్కగా ఒక సత్పురుషునికి దానం ఇవ్వాలి. అందులో వేసేటటువంటి నూనె, దీపారాధనలో వేసేటటువంటి నూనె నువ్వుల నూనె అవ్వచ్చు, కొబ్బరి నూనె అవ్వచ్చు, ఆముదం అవ్వచ్చు, అలాగే ఆవు నెయ్యి అవ్వచ్చు. ఇలా ఏ రకమైనటువంటి నూనెనైనా మనం వాడచ్చు. అయితే ఆవు నెయ్యి చాలా చాలా మంచిది. దాని తరువాత ప్రయారిటీ నువ్వుల నూనెకి ఇవ్వాలి, ఆ తరువాత కొబ్బరి నూనెకి ఇవ్వాలి, పూర్తి చివర ఆముదానికి ఇవ్వాలి. అలాగే అవిసు నూనె వాడచ్చు. ఇలాగా ఏ రకరకాల తైలాలని మనం వాడి ఇవ్వచ్చు. ఈ ప్రమిద చక్కగా అలంకరింపబడిన ప్రమిద అయి ఉండాలి. అలంకరించాలి. మనం అలంకరించి సాక్షాత్తు భగవంతుని యొక్క రూపము అని చెప్పి మనసారా భక్తితో నమ్మి కొలిచి ఆ దీపాన్ని దానం చేయాలి. ఇలా దీపదానం చేసినందువల్ల మనలో ఉండేటటువంటి అజ్ఞానము నశిస్తుంది, జ్ఞానం వికసిస్తుంది అనేటటువంటి భావన మనకి వస్తుంది. అందువల్లనే ఈ రకమైనటువంటి దీపదానం చేయాలి అని చెప్పి మనకి మహర్షులు సూచించారు. మనము వీలైనంత వరకు ఆచరిద్దాము. చక్కటి భక్తి మార్గంలో ఉందాము. నమస్కారం.